గాయస్, నమస్తే, వెల్కమ్ టు అవర్ క్రిప్టో టాక్స్. కొద్ది రోజుల క్రితం మనం పై అంటే ఏంటి, పై కాయిన్ ఎలా జనరేట్ చేయాలి, పై కాయిన్ని మనం ఏ విధంగా మైనింగ్ చేయాలి, పై ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, మనం ఏ విధంగా దాన్ని సైన్అప్ చేయాలి అని తెలుసుకుందాం కదా. ఈరోజు ఏంటంటే మనం కంటిన్యూగా పై అనేదాన్ని 30 రోజులు మనం మైనింగ్ చేసిన తర్వాత 9 స్టెప్స్తో కలిగిన ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ ఎలా చేసుకోవాలి, మనం కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు ఈ చెక్ లిస్టు మనకి ఆ కేవైసీ దేనికంటే మన వ్యాలెట్లో మనకి ఇప్పుడు ఎంత చేసిన కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ అన్నీ కూడా మనం వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలన్నా, మనం సెల్ చేసుకోవాలన్నా మనకి వ్యాలెట్ అనేది క్రియేట్ అయ్యి ఉండాలి, చెక్ లిస్ట్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి, మనకి అకౌంట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలి. అకౌంట్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయితే కనుక మనకున్న కాయిన్స్ అనేవి మైనింగ్ చేసినప్పుడు వచ్చిన కాయిన్స్ ఉన్నాయి కదా, అవి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవుతుంది. ఇప్పుడు వీడియోలో మనం ఆ 9 పాయింట్లు మన చెక్ లిస్ట్ ఎలా మనం క్లియర్ చేయాలి అండ్ మన కేవైసీ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను డీటెయిల్గా క్లియర్గా చూపిస్తాను. ముందుగా మనం పై బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. పై బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత పైన 3 గీతలు ఉన్నాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే ఎలా వస్తుంది. సెకండ్ ఆప్షన్ మైనెట్ ఉంది కదా, ఆ మైనెట్ మీద క్లిక్ చేయాలి. మైనెట్ మీద క్లిక్ చేస్తే మనకి ఎలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, మైనెట్ చెక్ లిస్ట్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయాలి. పై బ్రౌజర్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ సైన్ ఇన్ పై బ్రౌజర్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేస్తే మనకి ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది. ప్లే స్టోర్లో పై బ్రౌజర్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. మనకి పై బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది, చూడండి ఒకసారి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ట్రాన్స్లేషన్ లోడింగ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకి పై బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోవాలి, అలౌ చేయాలి. సో ఇప్పుడు ఒకసారి మనం బ్యాక్ వద్దాము. బ్యాక్ వచ్చి ఒకసారి వెనక్కి వచ్చి చూడండి, మనకి ఎక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. నేను క్రియేట్ పై వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. ఇది ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ జనరేట్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను, ఇలా వచ్చింది. ఇక్కడ ఉంది కదా, యువర్ వ్యాలెట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్, స్టోర్ యువర్ పాస్పారస్ అని. ఈ పాస్పారస్ అనేది మీరు వ్యాలెట్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే పాస్వర్డ్. సో ఇది కాపీ చేసుకొని మీరు ఎక్కడైనా సెక్యూర్ ప్లేస్లో మీరు సేవ్ చేసుకోండి. ఈ కోడ్ ఏదైతే ఉందో అది పోయింది అంటే కనుక మీ వ్యాలెట్ మొత్తం పోయినట్టే. ఆ వ్యాలెట్లో మీకున్న కాయిన్లు అన్నీ కూడా పోయినట్టే. సో ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కాపీ చేసి ఇక్కడ ఫింగర్ ప్రింట్ని నేను పెడుతున్నాను. యూజ్ ఫింగర్ ప్రింట్ అని ఫింగర్ ప్రింట్ అనేది నేను పెట్టాను. సో ఇప్పుడు పై వ్యాలెట్ ఓపెన్ అవుతుంది, చూడండి. ఇదిగో ఇక్కడ మనం ఏది కావాలంటే మన ఫ్లెక్సిబిలిటీని పెట్టి మనం పెట్టుకోవాలి. సెర్చ్ బై యూజర్ నేమ్ లేదా నాట్ సెర్చబుల్ అని చెప్పేసి నేను సెర్చ్ బై యూజర్ నేమ్ పెట్టి కంటిన్యూ కొట్టేశాను. ఇదిగోండి పై వ్యాలెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయిపోయింది. ఒకసారి బ్యాక్ వచ్చి చూద్దాం రండి. ఇదిగో బ్యాక్ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ యువర్ పై వ్యాలెట్ దాని మీద క్లిక్ చేస్తాను. మళ్ళీ మనకి వ్యాలెట్ ఓపెన్ అవుతుంది. అది ఇంతగా మనం కాపీ చేసాం కదా, పాస్ కీ అని చెప్పేసి దాన్ని ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను, చూడండి. అది ఇస్తేనే ఇక్కడ మనకి వ్యాలెట్ అనేది అన్లాక్ అవుతుంది. ఇది అన్లాక్ అయింది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఇక్కడ కన్ఫర్మ్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వచ్చి చూద్దాం. ఒకసారి మళ్ళీ మనం బ్యాక్ వద్దాం, చూడండి. ఒకసారి బ్యాక్ వచ్చి మళ్ళీ చెక్ లిస్ట్. నెక్స్ట్ కన్ఫర్మ్ పై వ్యాలెట్ కొట్టాను. ఇక్కడ ఇంతగా మనం కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేశాను. కన్ఫర్మ్ యువర్ వ్యాలెట్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు నా వ్యాలెట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ వెల్కమ్ టు ద పై టెస్ట్నెట్ వ్యాలెట్ ఉంది కదా, ఇది ఏంటంటే మన వ్యాలెట్ లాగే ఇక్కడ మనకి 100 పాయింట్స్ అనేవి వస్తాయి. కానీ ఆ 100 పాయింట్స్ మనం అమ్ముకోవడానికి కుదరదు. ఒకసారి బ్యాక్ వచ్చాను. ఒకసారి బ్యాక్ వచ్చి చూపిస్తాను, చూడండి. అది మొత్తం అయిపోయింది, చూసారా. ఇక్కడ కమిట్ లుకప్ కాన్ఫిగరేషన్ కదా, ఈ కమిట్ లుకప్ కాన్ఫిగరేషన్ ఏంటి అంటే మనకు వ్యాలెట్లోకి మైగ్రేట్ అయితే కొన్ని కాయిన్స్ వస్తాయి, చూసారా. అవి మనం ఒకవేళ ఇక్కడ లాక్ చేసుకుంటే దానికి మనకి ఎంత బెనిఫిట్ వస్తుందని ఇక్కడ మనకు చూపిస్తుంది. ఇక్కడ మనం చూడండి 90%, అంటే నాకు ఇప్పుడు ఒక 10 కాయిన్లు వచ్చాయనుకోండి, దాంట్లో 90% 9 కాయిన్స్ నేను ఒకవేళ లాక్లో పెట్టుకుంటే కనుక లాకప్ డ్యూరేషన్ 2 వీక్స్ పెట్టుకోవచ్చు, 6 మంత్స్ పెట్టుకోవచ్చు, 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 300 పెట్టుకోవచ్చు. సారీ 1 ఇయర్ పెట్టుకోవచ్చు, 3 ఇయర్స్ పెట్టుకోవచ్చు.
సో 3 ఇయర్స్ పెట్టుకుంటే కింద బూస్ట్ రేట్ ఉంది చూసారా 200% అని చెప్పేసి అని మన దగ్గర ఎన్నైతే కాయిన్స్ ఉన్నాయో దానికి 200% అనేది అది వస్తుంది. నేను ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్నాను, మీకు చూపించడం కోసం నేను క్యాన్సిల్ చేశాను అంతే. చూసారు కదా ఇక్కడ మనకి 5 అయిపోయిన తర్వాత ఇక్కడ సైన్ అక్నాలజ్మెంట్ అని వచ్చింది. సో ఈ పైన 5 కూడా అయిపోయిన తర్వాత మనకి 24 అవర్స్ పడుతుంది ఈ సైన్ అక్నాలజ్మెంట్ అనేది ఓపెన్ అవ్వడానికి. సో 24 అవర్స్ తర్వాత అది ఓపెన్ చేసి మనం అక్కడ ఉన్న సైన్ అక్నాలజ్మెంట్ అనే స్టెప్ కూడా కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే మనకి 30 డేస్ మైనింగ్ సెషన్ అనేది కంప్లీట్ అవుతుందంటే అంటే ప్రతిరోజు కూడా మనకి మైన్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తాము 30 రోజులు వరుసగా. ఆ తర్వాత మనకి మరింత సమాచారం వరకు మరిన్ని వీడియోస్ వరకు మరింత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి 30 మా డేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. చూపిస్తాను చూడండి.